బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. మోడీ అభివృద్ధి పనులు చూసి ప్రజలు సభ్యత్వ నమోదు చేసుకుంటారని పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో అత్యధిక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం 16, 17, 18 మంచిర్యాల మున్సిపాలిటీ వార్డులో జరుగుతుంది. మంచిర్యాలలో ఈ వాడాలో అతి ఉత్సాహంగా ప్రజలు స్వయంగా వచ్చి మాకు మెంబర్షిప్ భారతీయ జనతా పార్టీది కావాలని వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద విశ్వాసం పెట్టి వాళ్ళు చేసిన పని 10 సంవత్సరాల పని చూసి కొన్ని విషయాల్లో తప్పు జరిగిందని వాళ్ళు సుఖ భావిస్తాను. రాబోయే సమయంలో అసలు తప్పులు జరగకుండా మేము సుఖ భారతీయ జనతా పార్టీతో కలిసి మేము మంచిర్యాల కాన్స్టిట్యూషన్ అభివృద్ధి చేస్తామని ఆ ఉద్దేశం. జిల్లా పరిధిలో ప్రమాద కూడికలను గుర్తించి అక్కడ చేపట్టవలసిన రక్షణ భద్రత చర్యలపై జాతీయ రహదారుల అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సూచికలను ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. చెరుకూరు కన్వెన్షన్ హాల్ వద్ద క్రైడే ఆధ్వర్యంలో హోమ్ ఎక్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రతి స్టాల్ ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేత సత్యనారాయణ, వీరబాబు, గుత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ ఆ రోజు నేను కూడా ఉన్నాను. శ్రీనివాస్ గారు చెప్పడం వెనకాల చొక్కా వెనకాల ఏముందన్నది, కానీ అది అన్న చెప్పినట్టు ఆచరణలో పెట్టాలని. ఎందుకంటే మెయిన్ క్రీడాకి సంబంధించి భవన కార్మికుల వర్క్ ఉండాలి. వాళ్ళు ఉండాలంటే గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు ఇసుక గురించి. అదే ఇసుక ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నాం, అదే ఇసుక ద్వారా ఇప్పటికీ కూడా అదే ఇబ్బంది జరుగుతుంది. మన గవర్నమెంట్ వచ్చినా సరే ఇసుక చాలా ప్రాబ్లంగా ఉంది. అంతకు ముందు ఉన్న రేట్ల మీద కూడా ఇప్పుడే ఎక్కువగా ఉంది. దానివల్ల చాలా ప్రాబ్లం ఉంది. అది ఎప్పుడైతే మెయిన్ అనుకూలంగా ఉంటుందో భవన కార్మికులకి అందరికీ కూడా వర్క్ ఉన్నది. ఆ వర్క్ ఉన్న వల్ల వీళ్ళందరికీ కూడా మంచి అంటే వర్క్ టెన్షన్ లేకుండా హ్యాపీగా వీళ్ళందరూ మనం అనుకున్నట్టు ఆ కన్నాలు కనబడుకుండాలంటే మెయిన్ చిన్న ప్రాబ్లం, ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేయవలసిందిగా వీళ్ళందరి తరఫున జనసేన పార్టీ తరఫున కూడా అన్నం కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. విజయనగరం జిల్లా గణపతి నగరంలో శ్రీ రామదూత యోజన కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని సన్నిధిలో దీపారాధన కార్యక్రమం జరిగింది. దీపారాధన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కడప పట్టణంలో డిఎస్పీ ఇండోర్ స్టేడియంలో స్టేట్ టైక్వాండో పోటీలు నిర్వహిస్తున్నామని స్టేట్ టైక్వాండో రాష్ట్ర అధ్యక్షురాలు గీత అన్నారు. జిల్లాలో గెలిచిన విద్యార్థులు నేషనల్ స్థాయికి ఎదిగారన్నారు. థ్యాంక్ యూ ఎవరీవన్. ఈరోజు మన కడప నగరంలో టైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అనేక జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ టైక్వాండో అనే గేము మన పూర్వీకుల కాలం నుంచి మన చిన్నారులు ఆత్మరక్షణకు కానీ శరీర దారుఢ్యానికి కానీ ప్రతి ఒక్క దానికి మార్షల్ ఆర్ట్స్ అనే గేమ్ ప్రతి ఒక్క అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడుండే జనరేషన్లో వాళ్ళు తీసుకునే ఫుడ్ జనరేషన్ దానికి కానీ ఇలాంటి గేమ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులకు కానీ అన్ని రకాలుగా యూజ్ అయ్యే మార్షల్ ఆర్ట్స్ గేమ్, ఇండివిజువల్ గేమ్. మన స్పోర్ట్స్ కోటాలో కానీ వాళ్ళ ఉద్యోగాలకు అవకాశాలు కానీ ఎడ్యుకేషన్ పర్పస్ మీద కానీ పనికొచ్చే ఇండివిజువల్ పర్ఫెక్ట్ గేమ్ మన టైక్వాండో. అలాంటి గేమ్ ఈరోజు మన కడప నగరంలో మనం రాష్ట్ర స్థాయి లెవెల్లో మనం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం నిర్వహించడానికి రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ వాళ్ళు కడప జిల్లా వాళ్ళని నమ్మి ఇంత పెద్ద ఈవెంట్ అప్పగించినందుకు, దాన్ని మేము దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. దీనికి మా తోటి కోచ్లు, రెఫరీలు, పేరెంట్స్ కూడా మాకు చాలా సహకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నేను రాజశేఖర్, ఎన్ఐ ట్రైనింగ్ కోచ్.
ఇక్కడ స్టేట్ లెవెల్ టైక్వాండో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఈ టైక్వాండో కాంపిటీషన్ వల్ల ఈ సర్టిఫికెట్ మనకు స్పోర్ట్స్ కోటాలో చాలా యూజ్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఈ టైక్వాండో నుంచి సెల్ఫ్ డిఫెన్స్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ టైక్వాండో వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇంకా ఇలాంటి టైక్వాండో టోర్నమెంట్స్ ఎన్నో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇలా ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇది అనేక అమ్మాయిలలో ఎక్కువగా అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నేను లోకల్ కడపలో ఉంటున్నాను. నేను ఇక్కడ సీనియర్ మోస్ట్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. మేమందరం కూడా మాస్టర్ నాగూర్ బాబు వారి శిష్యులమే. మాస్టర్ గారు కొన్ని కారణాల వల్ల ఈవినింగ్ వస్తామని చెప్పారు. మాస్టర్ గారు ఆధ్వర్యంలో ఆయన చైర్మన్ మాస్టర్ గారు మాకు చైర్మన్ చేస్తున్నారు. ఫస్ట్ మన కడపలో ఫస్ట్ ఓపెన్ టేక్వాండో ఛాంపియన్షిప్ మన టెంపుల్ ఆఫ్ టేక్వాండో అకాడమీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మా ప్రెసిడెంట్ గారు గీతా గారు ఉన్నారు. అలాగే మా ఆర్గనైజర్ గారు విజయలక్ష్మి గారు, మా మెయిన్ జ్యూరీ గారు మాస్టర్ ఉదయ్ కుమార్ మాస్టర్ గారు ఉన్నారు. మా చైర్మన్ వచ్చేసి ఈవినింగ్ వస్తారు మాస్టర్ గారు. ఈ వచ్చి మనం ఫస్ట్ కడప ఎందుకు చేస్తున్నామంటే దీని రిలేటెడ్ మన ఫిబ్రవరిలో మనము తిరుపతిలో నేషనల్ చేస్తాము. నేషనల్ టేక్వాండో ఛాంపియన్షిప్ చేస్తున్నాము. దీనికి మనకు యూత్ అఫేర్స్ వారి ద్వారా నుంచి మనకు పర్మిషన్ వస్తేనే మనం ఫిబ్రవరిలో మనం ఆ విధంగా చేస్తున్నాం, నేషనల్స్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన పిల్లలందరూ కూడా ఎంతో ప్రయాసం ఓర్చి, ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు మనకు వరదలు వచ్చినాయి విజయవాడ పక్కన, దాన్ని కూడా ఓడ్చుకొని పిల్లలు తెలంగాణ కావల పక్కన అందరూ వచ్చారు. మొత్తం 500 మంది పిల్లలు హాజరైనారు ఇక్కడ. వాళ్ళు ఈవినింగ్ మెడల్ డిస్ట్రిబ్యూషన్ మాస్టర్ గారి ద్వారా వస్తారు. మన గ్రాండ్ మాస్టర్ నాగూర్ బాబు గారు వస్తారు. ఆయన ద్వారా మనము మెడల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఫస్ట్ స్టేట్ టేక్వాండో ఛాంపియన్షిప్స్ కడపలో ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీనికి చైర్మన్షిప్ నాగూర్ బాబు గారు ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. తర్వాత 500 మంది స్టూడెంట్స్ వచ్చారు. తర్వాత అట్లా రెఫరీస్ ఒక 40 మంది స్టూడెంట్ 47 మంది రెఫరీస్ డిఫరెంట్ జిల్లాల నుంచి మన జిల్లాకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ గేమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మార్నింగ్ 8 o'clock నుంచి. తర్వాత గోపినాయుడు గారు తిరుపతి నుంచి టెంపుల్ స్పోర్ట్స్ ఆర్ట్ అకాడమీ నుంచి ఆయన ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది. తర్వాత విజయభాస్కర్ గారు సెక్రటరీ గారు దీనికి, ఆయన కడపలోనే ఉంటారు. తర్వాత విజయలక్ష్మి గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే చైర్మన్ గారు నాగూర్ గారు సాయంత్రం వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అటెండ్ అవుతారు. ఈ యొక్క కార్యక్రమం జయప్రదంగా జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. విజయనగరం జిల్లా గణపతి నగరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి కనకలక్ష్మి మాట్లాడుతూ 633 సివిల్ క్రిమినల్ కేసులు రాజీ పడినట్టు చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రభుత్వం ఆసుపత్రులు మెరుగైన వైద్యం అందడం కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం వైద్య సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. మోటార్ సైకిల్పై భారీ ర్యాలీతో ఎమ్మెల్యే మేఘారెడ్డి పలు వినాయక మండపాలను సందర్శించారు. విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద జరిగిన ఎన్కౌంటర్పై న్యాయ విచారణ చేపట్టాలని విచారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం బృందాన్ని మనుగూరులో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బూటకు ఎన్కౌంటర్లు చేయడం దారుణమన్నారు. అరెస్ట్ చేసిన పౌర హక్కుల సంఘం బృందం వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మొన్న జరిగినటువంటి కరకగూడెం బూటకు ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి అక్కడ నిజ నిర్ధారణ కోసం వెళ్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శితో పాటు మరొక 13 మందిని అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో బూటకు ఎన్కౌంటర్లు ఉండవని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ 6 నెలలు గడవ ముందుకే ఎన్కౌంటర్ పేరుతో మరొకసారి రక్తటేరులను పారిస్తూ ఉన్నది. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే గొంతులపైన ఇవాళ రాజ్యం కర్కశంగా వ్యవహరిస్తూ ఉన్నది. తెలంగాణతో పాటు ఇవాళ దేశవ్యాప్తంగా దండకారణ్యంలో ఇవాళ అనేక మందిని ఆదివాసులపైన దాడులు చేస్తూ ఇవాళ హత్యాకాండని కొనసాగిస్తూ ఉన్నది. ముఖ్యంగా రాజ్యం హింసను ప్రేరేపిస్తూ
ఇవాళ ఆదివాసులపైన నింద మోపుతా ఉన్నది. ఇది ఆదివాసులు రాజ్యం పైన దాడి చేస్తూ ఉన్నారా? ఇవాళ రాజ్యం మావోయిస్టుల పేరుతోటి ఇవాళ ఆదివాసుల పైన దాడి చేస్తూ ఉన్నదా? ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజాస్వామికవాదులు గమనిస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతులపైన ఇవాళ ఎన్కౌంటర్ల పేరుతోటి, అక్రమ అరెస్టుల పేరుతోటి ఇవాళ ప్రశ్నించే గొంతులని ఇవాళ మూసివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇచ్చినటువంటి 6 హామీలతో పాటు 7వ హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి కర్తవ్యం తక్షణమే చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ అరెస్ట్ చేసినటువంటి పౌరకుల సంఘ నాయకులని విడుదల చేయాలి. శ్రీ గణేష్ పద్మశాలి ఉత్సవ కమిటీ 19వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని తుమ్మల యుగంధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. కొమరంభీం జిల్లాలో ఆవుల అక్రమ రవాణా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆవుల అక్రమార్కులు యాదచ్ఛగా పశువులను రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ రవాణా అరికట్టాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ అక్రమ దందా కొనసాగుతూనే ఉందని అంటున్న హిందూ వాహిని సభ్యులతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను మరి అడ్డుకోవడానికి ఇటు హిందూ వాహిని కానీ అదే హిందూ సమాజం కానీ పూర్తిగా దీన్ని నిలువరించడానికి మరి ప్రతి చోట దీన్ని నిలుపుదల చేస్తూ మరి పోలీసులకు అప్పచెప్పినప్పటికీ తరచూ జరుగుతూనే ఉంది. మరి ముఖ్యంగా పశువులు మరి ఏదైతే మహారాష్ట్ర బార్డర్తో పాటు తెలంగాణ బార్డర్లో కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటూ ఇటు సంతలతో పాటు కేంద్రాలను పంట పొలాల్లో కూడా వీటికి సంబంధించిన కొన్ని స్థలాలను ఏర్పరచుకొని రాత్రి పగలు లేకుండా అక్రమంగా లారీల్లో 20కి పైగా పశువులను మూగజీవాలను కుక్కుతూ రాష్ట్రానికి పంపిస్తున్నారు. ఈ రాష్ట్రంతో పాటు మరి ఇంటర్నేషనల్ బిజినెస్గా సాగుతున్న ఈ ఆవుల రవాణాతో పాటు మరి దీన్ని నిలువరించడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులు వైఫల్యం చెందినని మరి ఇటు మేధావులతో పాటు హిందూ వాహిని సభ్యులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి నిలువరించడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలి, అసలు మూలాల మరి తప్పిదాలు ఏడ జరుగుతున్నాయని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు పశువుల అక్రమ రవాణాకు సంబంధించి నిలువరించడంలో ప్రభుత్వంతో పాటు అధికారులు ఎలా విఫలమైన మనం భావిస్తాం? జై శ్రీరామ్. ఈరోజు పొద్దున 8 గంటల ప్రాంతంలో ఫోన్ రావడం జరిగింది. మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఆవులను తరలిస్తున్నారని చెప్పేసి ఫోన్ రావడం వల్ల ఇక్కడ లోకల్ పరిషత్ మరియు బజరంగ్ దళ్ గోసం రక్షకు సంబంధించిన సభ్యులందరం కలిసి దేలగూడ ప్రాంతంలో ఆ లారీని పట్టుకోవడం జరిగింది. అందులో 40కి పైగా ఆవులు ఉన్నాయి. వాటికి దెబ్బలు తాకి చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి. వాటిని పోలీసులకు అప్పగించడం జరిగింది. వారు వాటిని 2 కానిస్టేబుల్ని ఇచ్చేసి కాజనాలు ఉన్న గోశాలకు పంపించడం జరిగింది. మేము పోలీసులను కానీ అధికారులను పోలీసులను ఒకటే ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా ఏదైనా చెక్ పోస్ట్ లాంటివి ఏర్పాటు చేసి ఇటువంటి నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఇది ఒక వారం 15 రోజుల నుంచి జరుగుతున్న వ్యవస్థ కాదు. కొన్ని సంవత్సరాలుగా యథావిధిగా విచక్షణ రహితంగా రోజు సుమారుగా ఒక 15 నుంచి 20 వరకు వాహనాలలో విచక్షణ రహితంగా మానవత్వం అనేది ఉన్నదా అలా నువ్వు ఆవులను ఆ పొజిషన్ చూస్తే లేగదూడలను తరలించే అధికారం లేదు, ఆవులను తరలించే అధికారం లేదు. డాక్టర్ తోటి నిర్ధారించబడిన కొన్ని అంటే వ్యవసాయానికి పనికిరావని చెప్పి వాటిని మాత్రం నిబంధనల ప్రకారంగా మనము వాటిని సరఫరా చేసుకునే అధికారం మాత్రము వాటికి చట్ట ప్రకారంగా వాళ్ళకు కొంతవరకు ఉన్నది. అందులో కూడా సంబంధిత వాటికి గడ్డి, నీరు, వెంటిలేషను, గాలి ఆడే విధంగా దాంతోపాటు ఒక వెటర్నరీ డాక్టరు అందరిని దగ్గర పెట్టుకొని దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే చట్టం ఉన్నది. కాకపోతే అసలు దాన్ని ఎంత విచక్షణ రహితంగా అంటే ఒక్కొక్క వాహనంలో ఒక 40 వరకు దాన్ని కుక్కి లేగదూడలు ఆవులను ఊపిరాడకుండా కాళ్ళు చేతులు కట్టేసి వాటి ఎముకలు ఇరిగిపోయే విధంగా ఎట్లా వాళ్ళు ఊసుకోవే కబేలాలకు చంపడానికే కాబట్టి ఎముకలు ఇరిగిపోయి ప్రాణాలు పోయేంత విధంగా విచక్షణ రహితంగా కట్టేసి అంత ఘోరంగా వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏదైతే పశు నిషేధ చట్టం అంటూ ఒకటి ఉన్నది, ఈ చట్టంలో పొందుపరిచిన చట్టాల విధంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరగలేదని మనం భావిస్తాం. చట్టాన్ని తుంగలో తొక్కి కొన్ని సంవత్సరాలు గడిచింది. ఇప్పటికే దాన్ని పట్టించుకున్న నాదులు లేరు, అధికారులు లేదు. అది ఇంకా అడ్డుకొని ఎవరైనా ఇట్లా స్వచ్ఛందంగా వచ్చి అడ్డుకున్న వాళ్ళపైన మీదికెళ్ళి పోలీస్ కేసులైన సంఘటనలు కొన్ని నెలల ముంగడ కూడా కోకలలుగా దొరుకుతాయి. కాకపోతే వాటికి అధికారులు మరి దాన్ని ఎందుకు పట్టించుకుంటలేరు? కళ్ళ ముంగడ పోయేటాటిని ఆర్టీఓ గారు కూడా పట్టించుకోవచ్చు, అధికారులు పట్టించుకోవచ్చు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టించుకోవచ్చు. ప్రతి ఒక్క అధికారికి కూడా అధికారం ఉంది వాటిని ఆపోయేంత. కానీ ఎవరు కూడా వాటిని పట్టించుకోవడం లేదంటే దాని వెనుక ఎంత పెద్ద ముఠాలుగా ఫామ్ అయ్యి దాన్ని ఎంత పెద్ద వ్యవస్థ దాన్ని రూల్ చేస్తుంది అనేది ఈ యొక్క అక్రమ రవాణా, ఆవుల అక్రమ రవాణా వ్యవస్థ అనే ఒక మాఫియా ఎంత లీడ్ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తే రేంజ్లో దాని యొక్క ప్రభావం ఉన్నది అనేది కళ్ళ ముందుగా మనకు ఏర్పడుతుంది. ఎందుకు అంటే మహారాష్ట్ర దాటి నీకు హైదరాబాద్ పోవాలంటే ఎన్ని చెక్ పోస్టులు, ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని టాస్క్ ఫోర్స్లు, ఈ అన్నిటిని నటించుకొని పోతుందంటే ఆ మాఫియా ప్రభుత్వం పైన
ఒత్తిడి తెచ్చే విధంగా కూడా వాటి యొక్క బలం ఉన్నది అనేది మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా అర్థమవుతున్న వ్యవహారం ఇది. ప్రధానంగా ఏదైతే కొమరంభీం జిల్లాలోనో ప్రధాన కేంద్రాలుగా ఎక్కడి నుంచి ఈ పశు రవాణా జరుగుతుందని మనం భావించవచ్చు. ఇది మెయిన్గా వచ్చేసి మహారాష్ట్ర నుంచి మెయిన్గా వస్తాయని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అలాగే మన మహారాష్ట్ర మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో కొన్ని గ్రామాలు, మహారాష్ట్ర ఇటు కాకినాడ సైడ్ నుంచి వచ్చే కొన్ని గ్రామాలు నైట్ రాత్రిపూట మన రోడ్లపేట తిరిగే ఆవులను కూడా అక్రమంగా ఎక్కించుకొని పోయే వ్యవస్థ కూడా ఉన్నది. సో పట్టినప్పుడు మాత్రం వీటిపైన నామమాత్రం కేసులు ఉంటున్నాయి, ఆ తర్వాత ఉండట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం? ఖచ్చితంగా వీటిని రవాణా ఎవరు చేస్తున్నారో ఇంకొకసారి చేస్తే ఇట్లా ఉంటుంది అనే వ్యవస్థ విధంగా పీడీ యాక్టులు పెట్టి వాళ్ళపైన వాహనాలు సీజ్ చేసి ఖచ్చితంగా బలోపేతమైన చట్టాలను వాళ్ళపైన ఉపయోగిస్తే 100%గా ఇది అరికట్టవచ్చు. కాకపోతే ఏదైతే పశు రవాణా అక్రమ రవాణా చేస్తున్న అక్రమార్కులను ఎక్కడైతే మూలాలు ఉంటాయో వాళ్ళని ఖచ్చితంగా కనిపెట్టి వారిపైన పీడీ యాక్ట్తో పాటు మరి ఏదైతే పశు నిషేధ చట్టాలు ఏవైతే ఉంటాయో పూర్తిగా అమలు చేస్తూ దీన్ని పూర్తిగా నివారించాలని మరి మేధావులతో పాటు హిందూ వాహిని సభ్యులైతే చెప్తున్నారు. ప్రధాని మోదీ ఇంట్లో ఓ ఆవు దూడకు జన్మనిచ్చింది. దూడను దేవీ విగ్రహం వద్దకు తీసుకెళ్లి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ దూడకు జ్యోతి అని పేరు పెట్టారు. తన నివాసంలో దూడ కొత్త సభ్యునిగా రావడంతో ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు విద్యలో ప్రతిభ చూపితే బంగారు భవిష్యత్తు తమ సొంతం అవుతుందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రాజెక్టుల రూపశిల్పి మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం సంతోషదాయకమని బద్వేల్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మీనాక్షి రెడ్డి అన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఇంజనీర్స్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముండ్లపాటి పిచ్చయ్య, పుల్లయ్య, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. విశాఖలో మిలాన్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలు సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖలోని అన్ని మసీదుల నుండి ముస్లిం సోదరులు, మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సాహితీ లోకానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినామని కిరీటంగా పెంట హనుమంతరావు అని మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ అన్నారు. పెంట హనుమంతరావు 78వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా తెలుగు భాషకు ఆయన చేసిన కృషి గర్వించదగ్గదన్నారు. సాహిత్య రంగానికి చేసిన సేవలు వెలకట్టలేనిదన్నారు. ఈరోజు మన గురువు అయినటువంటి తెలుగు టీచర్, అంటే మన చిన్నప్పటి నుంచి తెలుగు టీచర్ అంటాము, హనుమంతరావు గారు ఈరోజు ఇంత అద్భుతంగా 78వ సంవత్సరం జన్మదినోత్సవ సెక్షన్ అనేది చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ఇంతవరకు నేను ఎన్నో గురువులు చూసినా కానీ ఇటువంటి గురువు కూడా ఈరోజు ఇంత అద్భుతంగా జన్మదినం చేసినటువంటి అవకాశం ఎవరికైనా నాకు ఈరోజు కలిసింది. నిజంగా ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు రావాల్సింది. ఆ కలెక్టర్ పొద్దున మాకు ఫోన్ చేసి, సార్ అర్జెంట్ నాకు పని పడింది మీరు పోయినానని చెప్పి మాకు కలెక్టర్ చెప్పారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భారత రాష్ట్రపతి అవార్డు 2 సార్లు అవార్డు వచ్చిందంటే ఎవరికి వచ్చే అవకాశం కలగదు. అసలు ఎంతో ఆరోగ్యము బ్రహ్మాండంగా ఉండి ఆ దేవుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఇదే రకంగా ఎన్నో. అమలాపురం పట్టణం 30వ వార్డులో బాణసంచ తయారీ కేంద్రంలో గ్యాస్ బండ పేలడంతో బిల్డింగ్ కుప్పకూలింది. 14 మంది తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఏరియా హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి చేరుకున్న ఎమ్మెల్యే ఆనందరావు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈరోజు మన అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి రావుల చెరువు అనే గ్రామంలో ఉదయం 9:45 ఒక బ్లాస్టింగ్ అయింది ఒక ఇంట్లో. ఆ బ్లాస్టింగ్కి ఆ ఇల్లు కుప్పకూలిపోయింది. మొత్తం స్లాబ్డ్ హౌస్, అది స్లాబ్డ్ హౌస్ మొత్తంగా కుప్పకూలిపోయింది. దానికి నైబరింగ్ హౌసెస్ కూడా డ్యామేజ్ అయినాయి. మొత్తం టోటల్గా 8 మంది గాయపడ్డారు. వాటిలో ఒక స్త్రీకి సీరియస్ ఇంజరీస్ అయినాయి. ఆవిడని కిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. ఈ
టోటల్గా 8 మంది గాయపడ్డారు. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.